అందరికీ నమస్కారం. మీ అందరికీ ప్రియమైన గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఓం షిరిడీవాసాయ విద్మహే సచ్చిదానందాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఓం సాయినాథాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశివారికి 2026 ఫిబ్రవరి 19 గురువారం, 20 శుక్రవారం, 21 శనివారం, 22 ఆదివారం రాశిఫలాలు. మీరు మా వీడియోలను ఎంతో ప్రేమగా చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకోసం ఎంతో విలువైనది. మా శ్రమకు మీరిచ్చే అతిపెద్ద ఆశీర్వాదం అదే. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పక టైప్ చేయండి. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకోసం ఎంతో ముఖ్యమైన సూచనలు ఎదురుచూస్తున్నాయి. సింహరాశివారికి ఈ కాలంలో జీవితం కొద్దిగా భారంగా అనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో శ్రద్ధగా, ఎంతో నిబద్ధతతో చేసే పనుల్లో కూడా చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఆశించిన ఫలితాలు ఆలస్యమవుతుంటే నిరుత్సాహం కలగవచ్చు. కానీ ఇది మీ అదృష్టం తగ్గిందని కాదు. ఇది మీ సహనం, మీ మనోబలం పరీక్షించే దశ మాత్రమే. మీరు ఎప్పటిలాగే ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి అడ్డంకి వెనుక ఒక పాఠం ఉంటుంది. మీరు ఎదుర్కొనే సమస్యలు భవిష్యత్తులో మరింత బలమైన వ్యక్తిగా మిమ్మల్ని తయారుచేస్తాయి. కాబట్టి పరిస్థితులు క్లిష్టంగా అనిపించినప్పటికీ త్వరగా నిరుత్సాహపడకండి. కొన్ని పనులు చివరి క్షణంలో ఆగిపోవచ్చు. మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి నుంచి ఆశించిన సహాయం లభించకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కోపం, అసహనం పెరగడం సహజం. అయితే భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఈ కాలంలో మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలోనైనా కొద్దిగా ఆలోచించి స్పందించడం మంచిది. ఈ దశలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని మీ ప్రణాళికలను సవరించుకోవడం, మార్పులను అంగీకరించడం. మీరు అనుకున్న మార్గం పనిచేయకపోతే మరో మార్గాన్ని పరిశీలించడం. పట్టుదల మంచిదే, కానీ పరిస్థితులకు అనుగుణంగా మారగలిగే స్వభావం ఇంకా మంచిది. ఈ రోజుల్లో ఓపికతో ముందుకు సాగిన సింహరాశివారు తరువాతి కాలంలో అనూహ్యమైన లాభాలను పొందగలరు. ఎందుకంటే కష్టకాలం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇది తాత్కాలిక దశ మాత్రమే. మీరు మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుంటే ఆటుపోట్లు కూడా అవకాశాలుగా మారతాయి. ఈ కాలంలో సింహరాశివారు అనుభవించే ముఖ్యమైన అంశాల్లో ఒకటి అవమాన భావన. మీ మంచితనాన్ని, మీ కష్టాన్ని అందరూ అర్థం చేసుకోకపోవచ్చు. మీరు నిజాయితీగా చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీకు బాధ కలగవచ్చు. కొన్నిసార్లు మీరు అర్హించిన గౌరవం దక్కకపోవడం వల్ల మనసులో గాయమేర్పడవచ్చు. సింహరాశి స్వభావం ప్రకారం ఆత్మగౌరవం చాలా బలంగా ఉంటుంది. అందువల్ల చిన్న విషయాలు కూడా అవమానంగా అనిపించవచ్చు. అయితే ఈ రోజుల్లో మీ మనసును మీరు నియంత్రించుకోవడం అత్యంత అవసరం. ప్రతి ఒక్కరి మాటను హృదయానికి తీసుకోవడం మానసికంగా మిమ్మల్ని బలహీనులను చేయవచ్చు. ఎవరైనా మీపై విమర్శలు చేసినప్పుడు వెంటనే స్పందించకుండా ఉండడం మంచిది. సమయం చాలా విషయాలను సరిచేస్తుంది. మీరు నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు, అది పరిపక్వత. చాలా సందర్భాల్లో మీ నిశ్శబ్దమే మీ గౌరవాన్ని కాపాడుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు అన్యాయం జరిగినట్లు అనిపించవచ్చు. మీ కృషికి ఇతరులు క్రెడిట్ తీసుకోవడం, మీపై అనవసర ఆరోపణలు రావడం వంటి పరిస్థితులు ఎదురవ్వవచ్చు. ఇలాంటి సందర్భాల్లో భావోద్వేగానికి లోనవ్వకుండా వాస్తవాలను గమనించడం అవసరం. మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన సూత్రం, మీ విలువను ఇతరులు నిర్ణయించరు. మీ గౌరవం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు మీపై విశ్వాసం కోల్పోకపోతే, మీ మార్గం నుంచి తొలగిపోకపోతే అవమానాలు కూడా తాత్కాలికమే. ఈ కాలం మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. బయట ప్రపంచం ఎలా స్పందించినా మనసులో స్థిరత్వం ఉండాలి. మీ శాంతి, మీ ధైర్యం మీ గొప్ప ఆస్తులు. వాటిని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. సింహరాశివారికి ఈ రోజుల్లో కుటుంబ సంబంధాలలో కొంత ఉద్రిక్తత కనిపించవచ్చు. ఇంట్లో చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీయవచ్చు. మాటలలో అపార్థాలు, అభిప్రాయ భేదాలు, భావోద్వేగ స్పందనలు ఎక్కువయ్యే అవకాశముంది. ముఖ్యంగా మీరు చెప్పే విషయాలను ఇతరులు సరైన విధంగా అర్థం చేసుకోకపోవచ్చు. కుటుంబంలో మీరు నాయకత్వం వహించే స్వభావం కలిగి ఉంటారు. అయితే ఈ కాలంలో అదే స్వభావం కొన్నిసార్లు విభేదాలకు కారణమవుతుంది. మీరు చెప్పిందే కరెక్టని పట్టుదడడం వల్ల ఇతరులు అసౌకర్యంగా భావించవచ్చు. కాబట్టి కొద్దిగా వినే స్వభావం పెంచుకోవాలి. ప్రతి కుటుంబ సభ్యుని భావాలను గౌరవించడం చాలా ముఖ్యం.
వారి దృష్టికోణం కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు తగ్గడం ద్వారా పెద్ద సమస్యలు నివారించవచ్చు. తగ్గడమనేది ఓటమి కాదు, అది సంబంధాలను కాపాడే జ్ఞానం. ఈ రోజుల్లో ఆవేశంతో మాట్లాడడం వల్ల స్థితులు మరింత క్లిష్టమవుతాయి. కాబట్టి మాటలలో మృదుత్వం అవసరం. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో సంభాషణలో జాగ్రత్త అవసరం. భావోద్వేగంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడాలి. కుటుంబంలో ఆర్థిక విషయాలు, బాధ్యతలు, నిర్ణయాలపై చర్చలు జరగవచ్చు. ఇవి కొన్నిసార్లు విభేదాలకు దారితీయవచ్చు. కాబట్టి ఓపెన్గా, స్పష్టంగా మాట్లాడడం మంచిది. అనుమానాలకు చోటివ్వకూడదు. ఈ కాలంలో కుటుంబ ఐక్యతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే కష్టకాలంలో కుటుంబమే మనకు గొప్ప బలం. మీరు సహనం, ప్రేమతో వ్యవహరిస్తే విభేదాలు తగ్గిపోతాయి. సింహరాశివారు సామాజికంగా చురుకైన వ్యక్తులు. కానీ ఈ కాలంలో సమాజంలో, స్నేహితుల్లో, పరిచయాల్లో కొన్ని అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చేసిన పనులను, మీరు చెప్పున మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది మీకు ఆశ్చర్యం, నిరాశ కలిగించవచ్చు. కొన్నిసార్లు మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వ్యక్తులు కూడా కనిపించవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి నుంచి నిరుత్సాహకరమైన అనుభవం రావచ్చు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిపై అతివిశ్వాసం ఉంచకూడదు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం తగ్గించడం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన భావాలను అర్థం చేసుకోరు. కొందరు మీ బలహీనతలను తప్పుగా ఉపయోగించుకోవచ్చు. వివాదాస్పద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మాటలలో జాగ్రత్త అవసరం. అనవసర వాదనలు, చర్చలు దూరం పెట్టడం మంచిది. నిశ్శబ్దం చాలా సందర్భాల్లో ఉత్తమ పరిష్కారం. మీరు మీ మార్గంలో నడవాలి. ఇతరుల అభిప్రాయాల వల్ల మీ లక్ష్యాలను మార్చకూడదు. సమయం గడిచే కొద్దీ అపార్థాలు సర్దుకుంటాయి. ఈ కాలంలో ఎన్నో పరీక్షలు వచ్చినప్పటికీ భగవంతుడి కరుణ సింహరాశివారిని రక్షించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఎదుర్కొనే ఇబ్బందులు శాశ్వతం కావు. అనుకోని మార్గాల్లో ఉపశమనం, ఆశ్రయం, సహాయం లభించే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు మీ జీవితంలో కొత్త ఆశలను రేకెత్తిస్తాయి. మీరు పూర్తిగా నిరాశలో ఉన్న సమయంలో కూడా ఒక చిన్న మంచివార్త మీలో నూతన శక్తిని నింపవచ్చు. ఇది దైవకృప సంకేతం. ఈ కాలంలో భక్తి, ప్రార్థన మీకు ఎంతో మానసిక బలమిస్తాయి. మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటే అంతరంగ శాంతి పొందగలరు. పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా నిలబడగలరు. కొత్త మార్పుల సంకేతాలు కనిపిస్తాయి. ముందుగా ఆగిపోయిన పనులు క్రమంగా ముందుకు కదిలే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తుల నుంచి సహాయం లభించవచ్చు. భగవంతుడి కరుణ ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఆశను వదలకండి. ప్రతి కష్టం వెనుక ఒక మంచి మార్పు దాగి ఉంటుంది. సింహరాశివారికి ఈ కాలంలో ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అంశం ఆర్థిక పరిస్థితులు. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు అదుపులో లేనట్లుగా అనిపించవచ్చు. మీరు ప్లాన్ చేయని ఖర్చులు అకస్మాత్తుగా ఎదురవ్వచ్చు. కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు, పాత బకాయిలు ఇవి కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. ఈ దశలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే డబ్బు ప్రవాహం నెమ్మదిగా అనిపించడం సహజం. ఇది శాశ్వత ఆర్థిక నష్టం కాదు. కానీ ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపగలవు. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనసుకు నచ్చిన వస్తువు కోసం లేదా ఆకర్షణ కోసం చేసే ఖర్చులు తరువాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు నిజంగా అవసరమా కాదా అని మీర్ని ప్రశ్నించుకోవాలి. అప్పుల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. చిన్న మొత్తం అయినప్పటికీ అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం ముందు బాగా ఆలోచించాలి. ఈ కాలంలో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడంలో కొంత ఆలస్యం లేదా ఒత్తిడి అనిపించవచ్చు. అలాగే ఇతరులకు డబ్బు ఇవ్వడం కూడా జాగ్రత్తగా చేయాలి. చిన్న పొదుపులు ప్రారంభించడం చాలా మంచి నిర్ణయం అవుతుంది. పెద్ద మొత్తాలు కాకపోయినా క్రమంగా చేసే పొదుపులు భవిష్యత్తులో గొప్ప భద్రతను కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం రావడానికి ఇది ఒక బలమైన అడుగు. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టడంలో కూడా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా పూర్తిగా అవగాహన లేని ప్రాజెక్టులు, ఆకర్షణీయమైన కానీ స్పష్టత లేని ఆఫర్లు వీటిని దూరం పెట్టడం మంచిది. నమ్మకమైన, సురక్షిత మార్గాలను మాత్రమే పరిశీలించాలి. ఆర్థిక ఒత్తిడి వచ్చినప్పుడు మానసికంగా కూడా ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి డబ్బు సమస్యలను అతిగా ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోవడం మంచిది కాదు. సమయం మారుతుంది. పరిస్థితులు సర్దుకుంటాయి. మీరు సహనంతో, తెలివిగా వ్యవహరిస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. ఈ దశను సింహరాశివాలికి ఒక కష్టకాలంగా భావించవచ్చు.
కాని ప్రతి కష్టకాలం ఒక మార్పు దశ. మీరు ఎదుర్కొనే సమస్యలు మీను బలహీనులను చేయడానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి. ఈ భావనను మనసులో నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యం. మీరు చేస్తున్న ప్రయత్నాలకు తక్షణ ఫలితాలు కనిపించకపోవచ్చు. ఇది నిరుత్సాహానికి కారణమవుతుంది. అయితే ఈ కాలంలో మీరు వదలకుండా కొనసాగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కృషి ఎప్పుడూ వృధా కాదు. ఫలితం ఆలస్యం కావచ్చు, కాని తప్పకుండా ఉంటుంది. సహనం ఈ కాలంలో మీకు గొప్ప ఆయుధం. పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా, ఇతరులు మీకు సహకరించకపోయినా మీరు మీ మార్గంలో నడవాలి. తాత్కాలిక సమస్యల వల్ల శాశ్వత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో మీరు మానసికంగా అలసట అనుభవించవచ్చు. ఎందుకు ఇన్ని కష్టాలు అనే ప్రశ్న కలగవచ్చు. కాని జీవితంలో ప్రతి వ్యక్తి ఎదుగుదలకు ముందు పరీక్షలు ఎదుర్కొంటాడు. ఇది సహజమైన ప్రక్రియ. ఈ కాలంలో మీరు మీలో ధైర్యాన్ని పెంచుకోవాలి. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకోండి. అప్పట్లో కూడా సమస్యలు పెద్దవిగా అనిపించాయి, కాని మీరు వాటిని అధిగమించారు. అదే ధైర్యం ఇప్పుడు కూడా మీలో ఉంది. పట్టుదలతో కొనసాగితే కష్టకాలం ధీరేగా మారుతుంది. పరిస్థితులు ఒక్కసారిగా కాకపోయినా క్రమంగా సానుకూలంగా మారతాయి. ముఖ్యంగా మీరు ఆశను వదలకుండా ఉంటే మార్పు తప్పకుండా కనిపిస్తుంది. మీ ఆలోచనా విధానం కూడా ఈ దశలో కీలకం. నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని మరింత దిగజార్చవచ్చు. కాబట్టి మీ దృష్టిని సానుకూల విషయాలపై కేంద్రీకరించడం మంచిది. చిన్న విజయాలు, చిన్న పురోగతి కూడా గొప్ప ప్రేరణ అవుతుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో శాంతి ఉండటం అత్యంత ముఖ్యం. ఈ కాలంలో సింహరాశివారు అంతరంగ శాంతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే మానసిక స్థిరత్వం ఉంటే ఏ సమస్యనైనా సమర్థంగా ఎదుర్కొనగలరు. అనవసర ఆలోచనలు, భయాలు, అనుమానాలు మనసును అలసటకు గురిచేస్తాయి. కాబట్టి ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం తగ్గించుకోవాలి. మీ నియంత్రణలో లేని విషయాలపై ఆందోళన చెందడం వలన ప్రయోజనం ఉండదు. ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్దంలో కొంత సమయం గడపడం చాలా ఉపశమనం ఇస్తాయి. రోజుకు కొన్ని నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చోవడం, మీ శ్వాసపై దృష్టి పెట్టడం మనసును శాంతింపజేస్తాయి. ఈ కాలంలో ప్రకృతితో గడిపే సమయం కూడా ఎంతో ఉపయోగకరం. చిన్న నడక, ప్రశాంత వాతావరణంలో ఉండడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు నచ్చిన పనుల్లో పాల్గొనడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. మనసులో శాంతి లేకపోతే చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. కాని అంతరంగ శాంతి ఉంటే పెద్ద సమస్య కూడా తేలికగా అనిపిస్తుంది. కాబట్టి మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణ, స్నేహితులతో మంచి సమయం గడపడం, నవ్వు ఇవన్నీ మానసిక సమతుల్యతను పెంచుతాయి. ఒంటరితనం పెరగకుండా జాగ్రత్తపడాలి. ఈ కాలంలో సింహరాశివారికి భక్తి, దైవ విశ్వాసం ఒక గొప్ప బలంగా మారతుంది. మీరు ఎదుర్కొనే ఇబ్బందులు నిన్ను ఆధ్యాత్మికంగా మరింత దగ్గర చేస్తాయి. భగవంతునిపై విశ్వాసం పెరుగుతుంది. భక్తి అనేది కేవలం ఆచారం కాదు, అది మనసుకు ధైర్యం ఇచ్చే శక్తి. మీరు ప్రార్థనలో గడిపే సమయం మీకు మానసిక స్థిరత్వాన్నిస్తుంది. నమ్మకం ఉన్న వ్యక్తి జీవితంలో భయం తక్కువగా ఉంటుంది. దేవుని స్మరణ మీలో ఆశను నిలబెడుతుంది. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఇది కూడా గడిచిపోతుంది అనే భావన కలిగిస్తుంది. ఇది మానసికంగా గొప్ప ఉపశమనం. ఈ కాలంలో ఆలయ దర్శనం, జపం, స్తోత్రపఠనం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు మీకు మంచి ఫలితాన్నిస్తాయి. ముఖ్యంగా ఉదయం సమయంలో చేసే ప్రార్థన మీ రోజును సానుకూలంగా ప్రారంభిస్తుంది. భక్తి పెరగడం వలన మీలో సహనం, క్షమ, స్థిరత్వం పెరుగుతాయి. ఇవి జీవిత సమస్యలను ఎదుర్కొనడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ కాలంలో పెద్ద విజయాలు లేకపోయినా చిన్న ఆనందాలు మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి. జీవితం ఎప్పుడూ పెద్ద సంఘటనలతోనే కాదు, చిన్న సంతోషాలతో కూడా నిండి ఉంటుంది. కుటుంబంతో గడిపే ప్రశాంత సమయం, అనుకోని మంచి వార్త, చిన్న విజయం ఇవన్నీ మీ మనసుకు ధైర్యాన్నిస్తాయి. ఈ చిన్న విషయాలను గమనించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం పెద్ద లక్ష్యాల కోసం పరుగులు తీస్తూ చిన్న సంతోషాలను మరిచిపోతాం. కాని ఈ కాలం మీకు జీవితం యొక్క అసలు విలువను గుర్తుచేస్తుంది. చిన్న పురోగతి కూడా గొప్ప ప్రేరణ, చిన్న మార్పు కూడా గొప్ప ఆశ. కాబట్టి ప్రతి మంచి విషయాన్ని ఆనందంగా స్వీకరించాలి. ఈ దశలో మీరు కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాలి.
మీకు ఉన్న మంచి విషయాలను గుర్తుచేసుకోవాలి. ఇది మీలో సానుకూల శక్తిని పెంచుతుంది. సింహరాశివారికి ఈ కాలంలో కొన్ని అద్భుతమైన అనుభవాలు ఎదురయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా అనిపించే రోజుల్లో కూడా మీ జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఇవి మొదట ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, తరువాత ఆలోచనలో ముంచవచ్చు, చివరికి మీలో కొత్త నమ్మకాన్ని పెంచవచ్చు. అద్భుత అనుభవం అనేది ఎప్పుడూ పెద్ద సంఘటన కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సహాయం, ఒక చిన్న మార్పు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేయగలదు. ఈ కాలంలో అలాంటి అనుభవాలు మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ముందుగా ఆశించని వ్యక్తి నుంచి సానుకూల స్పందన రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఉపశమనం కూడా కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఇది ఎలా సాధ్యమైంది అనే భావనను కలిగించవచ్చు. ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన ఫలితం ఒక్కసారిగా రావచ్చు. మీరు ఎంతో కష్టపడి ఎదురుచూసిన విషయం అనుకోని సమయంలో సాకారం కావచ్చు. ఈ అనుభవాలు మీలో దైవ విశ్వాసాన్ని పెంచగలవు. ఎందుకంటే కొన్ని సంఘటనలు మన చేతుల్లో లేనివిగా అనిపిస్తాయి, కానీ అవి మన జీవితంలో సానుకూల మార్పులకు దారితీయవచ్చు. మీరు గతంలో నిరాశ చెందిన సందర్భాలు కూడా ఈ కాలంలో కొత్త అర్థాన్ని పొందవచ్చు. అద్భుత అనుభవాలు వచ్చినప్పుడు వాటిని కేవలం యాదృచ్ఛికంగా చూడకుండా వాటి వెనుక ఉన్న సందేశాన్ని గమనించడం మంచిది. ప్రతి అనుభవం మనకొక పాఠాన్ని నేర్పుతుంది. కొన్నిసార్లు అవి మనలో ధైర్యాన్ని పెంచుతాయి, కొన్నిసార్లు వినయాన్ని నేర్పుతాయి. ఈ కాలంలో మీకు ఎదురయ్యే ఆశ్చర్యకర సంఘటనలు మీ జీవిత దిశను సానుకూలంగా మార్చగలవు. కాబట్టి మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి. కొత్త అవకాశాలను స్వీకరించాలి. అనుకోని మార్పులను భయపడకుండా అంగీకరించాలి. ఈ కాలంలో సింహరాశివారు అనుభవించే ముఖ్యమైన అంశాల్లో ఒకటి అనుకోని సహాయం. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి నుంచి సహాయం లభించే అవకాశం ఉంది. ఇది మీకు మానసికంగా గొప్ప ధైర్యాన్నిస్తుంది. కొన్నిసార్లు మనం చాలామంది నుంచి ఆశిస్తాం, కానీ ఎవరూ ముందుకు రారు. కానీ అనుకోని వ్యక్తి ఒక చిన్న సహాయం చేసినా అది మన జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఈ కాలంలో అలాంటి అనుభవాలు మీకు ఎదురవ్వచ్చు. ఆర్థికంగా, మానసికంగా లేదా వృత్తిపరంగా మీకు సహాయం లభించవచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక పరిష్కారం అనుకోని మార్గంలో కనిపించవచ్చు. ఇది మీలో కొత్త ఆశను కలిగిస్తుంది. ఈ సహాయం కేవలం డబ్బు రూపంలోనే కాదు, ఒక మంచి సలహా, ఒక మార్గదర్శనం, ఒక ప్రోత్సాహకరమైన మాట కూడా గొప్ప సహాయం. కొన్నిసార్లు మనసుకు ధైర్యాన్నిచ్చే వ్యక్తి జీవితంలో దేవుని వరంగా మారుతాడు. ఈ కాలంలో ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, సహాయం లభించినప్పుడు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. మనకు సహాయం చేసిన వ్యక్తిని గౌరవించాలి. ఎందుకంటే కృతజ్ఞతాభావం మనలో సానుకూల శక్తిని పెంచుతుంది. సహాయం లభించడం వెనక ఒక గొప్ప సందేశం ఉంటుంది. అది ఏమిటంటే, మీరు ఒంటరిగా లేరు. జీవితంలో మీకు మద్దతిచ్చే వ్యక్తులుంటారు. కొన్నిసార్లు వారు చివరి క్షణంలో కనిపిస్తారు. ఈ కాలంలో మీరు కూడా ఇతరులకు సహాయం చేయాలనే భావనను పెంచుకోవాలి. ఎందుకంటే సహాయమనే శక్తి ద్విముఖమైనది. మీరిచ్చినది ఏదో రూపంలో తిరిగి మీకు చేరుతుంది. సింహరాశివారికి ఈ కాలంలో ఒక గొప్ప ఉపశమనం కలిగించే అంశం ప్రతికూల పరిస్థితులు ధీరేగా మారిపోవడం. ముందుగా క్లిష్టంగా అనిపించిన సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి తగ్గే సూచనలు కనిపిస్తాయి. జీవితంలో ప్రతి దశ శాశ్వతం కాదు. కష్టకాలం వచ్చినట్లే సుఖకాలం కూడా వస్తుంది. ఈ కాలంలో మీరు అనుభవించే మార్పులు మీకు ఆశను కలిగిస్తాయి. కొన్ని సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం కాకపోయినా పరిస్థితుల్లో చిన్న మార్పులు కనిపిస్తాయి. ఇవే పెద్ద మార్పులకు పునాది. కాబట్టి ఈ చిన్న సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం. మీరు ముందుగా నిరాశ చెందిన విషయాలు ఇప్పుడు కొత్త దిశలో కదలవచ్చు. ఆగిపోయిన పనులు ముందుకు సాగవచ్చు. సంబంధాలలో స్పష్టత రావచ్చు. ఇవన్నీ సానుకూల సంకేతాలు. ఈ దశలో ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, సహనం కోల్పోకూడదు. ఎందుకంటే మార్పు అనేది క్రమంగా జరుగుతుంది. మీరు ఓపికగా ఉంటే పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారగలవు. ప్రతికూల పరిస్థితులు మారినప్పుడు మీరు గతాన్ని గుర్తుచేసుకుంటారు. అప్పట్లో సమస్యలు ఎంత పెద్దవిగా అనిపించాయో ఇప్పుడవి చిన్నవిగా అనిపిస్తాయి. ఇది జీవితం యొక్క సహజ స్వభావం. ఈ కాలంలో సింహరాశివారికి ఆశ్రయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం భౌతిక ఆశ్రయం కాదు, మానసిక, భావోద్వేగ ఆశ్రయం కూడా. మీరు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మీకు ధైర్యాన్నిచ్చే వ్యక్తి కనిపించవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి మాట, ఒక వ్యక్తి సాన్నిధ్యం గొప్ప మార్పును కలిగిస్తుంది. ఈ కాలంలో అలాంటి అనుభవం మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆశ్రయం అనేది భద్రతాభావాన్ని కలిగిస్తుంది. మీరు ఒంటరిగా లేరనే నమ్మకాన్ని పెంచుతుంది. ఇది మానసికంగా గొప్ప ఉపశమనాన్నిస్తుంది. ఈ కాలంలో మీరు మీ భావాలను పంచుకునే వ్యక్తిని కనుగొనవచ్చు. మీ సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి కనిపించవచ్చు. ఇది మీలో కొత్త ధైర్యాన్ని కలిగిస్తుంది.
ఈ కాలం సింహరాశివారికి భవిష్యత్తులో వచ్చే బంగారు దశకు సంకేతాలను అందించగలదు. మీరు ఎదుర్కొనే చిన్న విజయాలు, చిన్న మార్పులు గొప్ప సుఖకాలానికి పునాది వేస్తాయి. బంగారు కాలం ఒక్కసారిగా ప్రారంభం కాదు, అది చిన్న మార్పులతో, చిన్న పురోగతితో ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీరు అలాంటి సంకేతాలను గమనించవచ్చు. మీ కృషికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలకు అర్థం కనిపిస్తుంది. ఇది మీలో కొత్త ఆశను కలిగిస్తుంది. భవిష్యత్తుపై సానుకూల దృష్టి కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆశ ఉన్నచోటే పురోగతి ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మంచి కాలం తప్పకుండా వస్తుంది. సింహరాశి వ్యక్తిత్వం సహజంగానే బలమైనది, ఆకర్షణీయమైనది, నాయకత్వ లక్షణాలతో నిండినది. ఈ రాశివారు ఎక్కడ ఉన్నా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మకత ఇవి వారి సహజ లక్షణాలు. అయితే ప్రతి బలానికి ఒక నీడ కూడా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మీ వ్యక్తిత్వంలోని మంచి లక్షణాలను మరింత బలపరచటం, జాగ్రత్త అవసరమైన స్వభావాలను నియంత్రించటం చాలా ముఖ్యం. సింహరాశివారికి ఆత్మగౌరవం అత్యంత ముఖ్యమైనది. ఇది ఒక గొప్ప బలం. ఎందుకంటే ఇది వారికి స్వాభిమానాన్ని, స్వతంత్ర ఆలోచనను ఇస్తుంది. కాని కొన్నిసార్లు అదే ఆత్మగౌరవం అహంకారంగా మారే ప్రమాదం ఉంటుంది. మీరు చెప్పిందే కరెక్ట్ అని పట్టుబడడం, ఇతరుల అభిప్రాయాలను తక్కువగా చూడటం వల్ల సంబంధాలలో దూరం ఏర్పడవచ్చు. మీరు సహజంగానే నాయకత్వ గుణం కలిగినవారు. బాధ్యత తీసుకోవడం, ముందుండి నడిపించడం మీకు ఇష్టం. ఇది వృత్తి జీవితంలో గొప్ప విజయాలను అందించగలదు. అయితే ప్రతి సందర్భంలోనూ నాయకత్వం ప్రదర్శించటం అవసరం లేదు. కొన్నిసార్లు వినే స్వభావం కూడా అంతే ముఖ్యమైనది. సింహరాశివారు దాతృత్వ స్వభావం కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం, అండగా నిలవడం వారికి సహజం. కానీ ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ మంచితనాన్ని అందరూ సమానంగా అర్థం చేసుకోరు. కాబట్టి సహాయం చేసే విషయంలో వివేకం అవసరం. త్వరగా కోపం రావటం కూడా సింహరాశివారికి కనిపించే ఒక లక్షణం. కోపం వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. కాబట్టి ఈ కాలంలో కోప నియంత్రణ అత్యంత ముఖ్యం. స్పందించే ముందు ఆలోచించడం ఒక గొప్ప అలవాటు. ఈ దశలో మీ వ్యక్తిత్వాన్ని మీరు పరిశీలించుకోవాలి. మీ బలాలను గుర్తించాలి, మీ బలహీనతలను అంగీకరించాలి. ఎందుకంటే స్వీయ అవగాహన ఉన్న వ్యక్తి జీవితంలో మరింత స్థిరత్వం పొందగలడు. ఈ దశలో సింహరాశివారి ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు కనిపించవచ్చు. ముఖ్యంగా భావోద్వేగాలకు ప్రాధాన్యం పెరగటం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు. మీరు చెప్పే మాటలు, మీరు చూపే స్పందనలు మీ సంబంధంపై ప్రభావం చూపగలవు. ప్రేమలో ఒక ముఖ్యమైన అంశం పరస్పర అవగాహన. ఈ కాలంలో అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే వారి ప్రవర్తన మీకు సందేహంగా అనిపించవచ్చు. కాబట్టి ఈ దశలో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అనవసర అనుమానాలు ప్రేమను బలహీనపరుస్తాయి. కాబట్టి స్పష్టత లేకుండా ఊహించుకోవటం మంచిది కాదు. మీ మనస్సులో సందేహం కలిగితే ప్రశాంతంగా మాట్లాడాలి. వాదనగా మార్చకుండా సంభాషణగా మార్చాలి. సింహరాశివారికి సహజంగా ప్రేమలో గర్వం, అహంకారం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. నేనే ముందుగా ఎందుకు మాట్లాడాలి అనే భావన సంబంధాలలో దూరాన్ని పెంచవచ్చు. కాబట్టి ఈ కాలంలో అహంకారం తగ్గించటం చాలా ముఖ్యం. ప్రేమలో సహనం అత్యంత అవసరం. ప్రతి వ్యక్తికి తన స్వభావం ఉంటుంది. కాబట్టి భాగస్వామి భావాలను గౌరవించటం చాలా ముఖ్యం. చిన్న విషయాలను పెద్ద సమస్య చేయకుండా వదిలేయటం కొన్నిసార్లు ఉత్తమ పరిష్కారం. ఈ కాలంలో మీ సంబంధాన్ని బలపరచాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం, సహనం ఇవే ముఖ్యమైన మూలాధారాలు. మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే అపార్థాలు తగ్గిపోతాయి. సింహరాశివారి దాంపత్య జీవితంలో ఈ కాలంలో చిన్న చిన్న విభేదాలు కనిపించవచ్చు. ఇవి సహజమైనవే. కాని మీరు ఎలా స్పందిస్తారు అనేదే ముఖ్యమైనది. మాటలలో మృదుత్వం, ఆలోచనలో పరిపక్వత అవసరం. వివాహంలో ఒక ముఖ్యమైన సూత్రం పరస్పర గౌరవం. మీరు ఎంత కరెక్ట్ అయినప్పటికీ భాగస్వామి భావాలను గౌరవించాలి. వారి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని వాదనగా మార్చటం మంచిది కాదు. ఈ కాలంలో ఆర్థిక విషయాలు, కుటుంబ బాధ్యతలు, నిర్ణయాలపై చర్చలు రావచ్చు. ఇవి కొన్నిసార్లు ఉద్రిక్తతకు దారితీయవచ్చు. కాబట్టి ఓపెన్గా, ప్రశాంతంగా మాట్లాడటం మంచిది. సింహరాశివారికి సహజంగా ఆధిపత్య స్వభావం ఉండవచ్చు. కానీ వివాహంలో సమానత్వం చాలా ముఖ్యం. నిర్ణయాలు కలిసి తీసుకోవటం సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ కాలంలో
చిన్న విషయాలపై కోపం, అసహనం పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్నిసార్లు నిశ్శబ్దం, కొన్నిసార్లు చిరునవ్వు కూడా గొప్ప పరిష్కారం. విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలంలో ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. మనస్సు చంచలంగా అనిపించవచ్చు. కాబట్టి చదువుపై క్రమశిక్షణ అవసరం. సమయపాలన చాలా ముఖ్యం. ఉద్యోగుల విషయానికి వస్తే పనిలో ఒత్తిడి కనిపించవచ్చు. పై అధికారులతో అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటలలో జాగ్రత్త అవసరం. పనిని సమర్థంగా నిర్వహించటం మంచిది. ఈ కాలంలో సహనం, కృషి ఇవే విజయానికి కీలకం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఈ కాలంలో ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ భవిష్యత్తులో పురోగతి సంకేతాలు కనిపిస్తున్నాయి. చిన్న పొదుపులు, సరైన ప్రణాళిక, జాగ్రత్త నిర్ణయాలు మీకు గొప్ప భద్రతను ఇస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను పరిశీలించటం మంచిది. ఖర్చులను నియంత్రించటం చాలా ముఖ్యం. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పురోగతి అనేది ఒక్కసారిగా కాదు, క్రమశిక్షణతో, సహనంతో సాధించగలిగేది. మీరు తెలివిగా వ్యవహరిస్తే పరిస్థితులు సానుకూలంగా మారగలవు. ఇప్పటివరకు వీడియోను శ్రద్ధగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాశిఫలాలు మీకు ఉపయోగపడినట్లయితే, మీ జీవితంలో చిన్న మార్పుకైనా ప్రేరణ కలిగించినట్లయితే, దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. మీ ఒక్క షేర్ ఎవరికైనా మార్గదర్శకంగా మారవచ్చు. మీ ఒక్క లైక్ మా ప్రయత్నానికి గొప్ప ప్రోత్సాహం. మరియు మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విశ్వసనీయ జ్యోతిష్య విశ్లేషణలు, ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ప్రతిరోజూ రాశిఫలాల కోసం మా వెంట ఉండండి. మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు కామెంట్స్లో తెలియజేయండి. మీరు చెప్పే ప్రతి మాట మా కోసం ఎంతో విలువైనది. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అప్పటివరకు భగవంతుని కరుణ మీపై ఎల్లప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు.